నేనేమీ కనిపెట్టలేనని అనుకున్నావు కదా నిహారిక. చాలా నిజాలని కనిపెట్టాను. మావన్నీ నాటకాలంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా. ఎవరివి నాటకాలో తెలుసుకున్నావన్నయ్యా. అంటే మీరు మీరు నర్స్ని కలిసారా? కలిసాం. ఏం మాట్లాడింది? ఏం చెప్పింది? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను అన్ని విషయాలు చెప్పడానికే వచ్చాను కదా. అత్తయ్య, ఆ రోజు డెలివరీ అయినప్పుడు డాక్టరు నర్సు మీరాలు డబ్బుల కాసపడి నా బిడ్డని నా నుంచి దూరం చేశారు. నా బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పారు. హెడ్ నర్స్ మీరాతో నా శత్రువైన మనిషి నా బిడ్డని బయటికి తీసుకువెళ్లి చంపేయమని చెప్పారట. నా బిడ్డను మీరా మనకొండ దగ్గర అనాథాశ్రమం రోడ్లో వదిలేసి పారిపోయి పగబెట్టింది ఎవరు? ఎవరా దుర్మార్గులు? ఎవరా నీచులు? వారిని మీరు జైలుకి పంపించడం కాదు, నా చేతులతో నేనే గొయ్యి తీసి పూడుస్తాను. ఎవరో చెప్పమ్మా. అలాంటి వాళ్ళని మన పల్లెటూరికి తీసుకెళ్లి ఊరి నడిబొడ్డున ఉరిదీస్తానమ్మా. బంగారం, ఇది చాలా తీవ్ర రూపం దాలుస్తోంది. అమ్మా నాన్నల కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుందామా? అంతకు మించి మరో దారి కనిపించడం లేదు కృష్ణ. గట్టమనేని వంశ వారసురాలు, వేదవతి అత్తయ్య లాంటి జాతకురాలు, మరో తరానికి మార్గదర్శకురాలు అయిన నీ కూతుర్ని నీ నుంచి దూరం చెయ్యాలని చూసిన ఆ చండాలులు ఎవరో చెప్పమ్మా. వాళ్ళని నేను చంపి జైలుకు పోతాను. ఎవరెలాంటి పని చేయించారో మీరా నర్సుని అడిగారా? అడిగాము. మరి చెప్పడానికి ఇంత ఆలస్యం ఎందుకు? త్వరగా చెప్పండి. తదుపరి పరిణామాలు ఎలా ఉండాలో అలా ఉంటాయి. మేము ఆ విషయం గురించి అడిగితే తనేం చెప్పిందంటే, మీరు డబ్బుకి ఆశపడుండొచ్చు, కానీ మీ వెనక ఎవరో ఉండి అంతా చేయించారని అంటున్నారు కదా. ఆ మనిషి ఎవరో చెప్పండి. చెప్పండి మీరా గారు. మా బిడ్డను మాకు దూరం చేయాలనుకున్న మా శత్రువెవరో మాకు తెలియాలి. తెలిస్తేనే తన దగ్గర నుంచి మా పాప గురించి మాకు తెలుస్తుంది. చెప్పండి మీరా గారు. మాకు పెద్ద మేలు చేసిన వారవుతారు. జన్మ జన్మలకు మిమ్మల్ని గుర్తించుకుంటాము. చెప్తానండి. ఇంత దూరం రప్పించి అన్ని విషయాలు చెప్పి
ఆ మనిషి గురించి చెప్పకుండా ఎలా ఉంటాను? నా ఊపిరి ఆగిపోయే ముందు తప్పకుండా చెప్తాను. అలా చేయించింది ఎవరంటే అదే అదే చెప్పండి. అదే అదే చెప్పండి మీరా గారు. అదే అదే చెప్పండి. మీరా గారు. మీరా గారు, అయ్యో మీరా మీరా గారు. గారు, మీరా గారు లేవండి. మీరా గారు. ఆ, మా మీరా ఇక లేదండి. No! No! బావా 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 మీరా గారు. మీరా గారు లేవండి. మీరా గారు, ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. అవని, ప్లీజ్ అండి. అవని. బావా ఊరుకో. పాపం ఎప్పుడూ మీ పేరుని కలవరిస్తూ ఉండేది. మీకేదో నిజం చెప్పాలని తపన పడుతూ ఉండేది. కేవలం మీతో ఆ కొన్ని మాటలైనా చెప్పాలని ఇన్ని రోజులు బతికింది. చివరి మాట మాత్రం చెప్పలేకపోయింది. ఆ చివరి మాట మీదే నా కూతురి రహస్యం ఆధారపడి ఉందండి. బాబా అంత దూరం ఎంతో ఆశతో వెళ్ళాం. చివరికి ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆఖరి శ్వాసను వదిలే ముందు ఆ ఒక్క నిజం చెప్పుంటే బాగుండేది. మరిప్పుడు మీ కూతురి గురించి ఎలా తెలుసుకుంటావు? తను పాపం రోడ్లో వదిలేసిన తర్వాత పాపం ఏమైందో ఎలా తెలుసుకుంటావురా? మీరా ఎక్కడైతే నా కూతుర్ని వదిలి వెళ్ళిందో అక్కడి నుంచే నా ప్రయత్నాలు మొదలు పెడతాను. మా ప్రయత్నాలు ఫలిస్తాయి. మా కూతురు దొరుకుతుంది. మా శత్రువులు దొరుకుతారు. వెంటనే ఆశ్రమానికి వెళ్దాం. పదండ్రా. మేం వెళ్తాంలే అత్తయ్య. అమ్మా అన్నపూర్ణాదేవి, మా మనవరాలు ఎవరి దగ్గరుందో త్వరగా చూపించమ్మా. ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు, ఒక్కో ప్రయత్నంతో ముందుకు సాగుతున్నారు. మీ పాప మీకు ఖచ్చితంగా దొరుకుతుంది మేడం. బంగారం, ఈ సమయంలో మంచి నాటుబీట ఒకటి వేసుకుందామా? ఇస్తున్నాం. ఐ! ఐ! బంగారం, శ్రీకర్ వాళ్ళు ఇంటికి సీరియస్ గా రావడంతో గుండెకాయ గలగలాడిపోయింది బంగారం. నేనైతే ఇంక మనకి ఇంట్లో రీ ఎంట్రీ ఉండదనుకున్నాను. ఒంటి మీద నుంచి
100 కేజీల బరువుని దించుకుంటే ఒంటికెంత తేలిగ్గా ఉంటుందో ఇప్పుడు ఆ మీరా చావు వార్త విన్నాక మనసుకి అంత తేలిగ్గా ఉంది. ఇంక మన గురించి ఎవ్వరికీ తెలీదు. ఊపి నుంచి బయటపడిపోయాం. ఆ మీరా అవని కూతుర్ని ఎక్కడ విడిచిపెట్టిందో అక్కడి నుంచి అవని తన ప్రయత్నాల్ని మొదలు పెడతానని చెప్పింది కదా. కూతురు గురించి ఏమైనా తెలుసుకుంటుందంటావా? ఈ 5 ఏళ్లలో అదే రోడ్లో అదే ప్రదేశంలో 100 అనాథ పిల్లలు అనాథ శరణాలయం వాళ్ళకి దొరుకుంటారు. అక్కడ 100 యాక్సిడెంట్లు జరుగుంటాయి. ఆ రోడ్ అలాగే ఉంటుందా? ఆ ప్రదేశం అలాగే ఉంటుందా? ఎన్నో మార్పులొచ్చుంటాయి. అవని కూతురికి సంబంధించిన ఆనవాళ్లు అక్కడ దొరకడం కష్టం. అవని బిడ్డకి సంబంధించిన రుజువులు సాక్ష్యాలు అక్కడ దొరకడం అసాధ్యం. అవని కూతురు మీద అసలు వదులుకోవాల్సిందే. ఎప్పటికైనా ఇంటికి వారసురాలు వన్ అండ్ ఓన్లీ శౌర్య అవుతుంది. అయితే ఈ పూట మనం చల్లగా 2 బీళ్లు తగి పడుకోవచ్చు అనమాట. నీ కూతురు గురించి చెప్పగల ఏకైక ఆధారం ఆ నర్స్. ఆవిడే లేకుండా పోయింది. ఇప్పుడెలారా దేవుడా అని ఆలోచిస్తున్నావా అవని? అంతేలే, అదే అయ్యుంటుంది. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మన మధ్య ఎన్ని గొడవలున్నా ఎందుకో నిన్నిలా చూస్తుంటే జాలేస్తుంది. వేటగాడికి జాలి ఉండదన్నది ఎంత నిజమో నీకు కూడా దయ ఉండదన్నది అంతే నిజం. ఎదుటివారి బాధను చూసి బాధపడే రకానివి కాదు నువ్వు. ఎదుటివారిని పనిగట్టుకుని మరీ బాధ పెట్టే రకానివి. నేను ఆలోచిస్తున్నది నా కూతురు గురించి ఎలా తెలుసుకోవాలా అన్నదాని గురించి కాదు నిహారిక. అది ఎలాగైనా తెలుసుకుంటాను. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? నా కూతురుని పురిటి నుంచే దూరం చేయించిన మనిషి గురించి. నా కూతురు చనిపోయిందని అబద్ధం చెప్పించిన మనిషి గురించి. ఇంతకాలం నా బిడ్డ గురించి నిజాలు బయట పడకుండా దాచిపెట్టిన మనిషి గురించి. నా ఆలోచన ప్రస్తుతం ఆ అజ్ఞాత వ్యక్తి గురించి మాత్రమే. ముందు ఆ మనిషి బయటికొస్తే అన్ని లెక్కలు తేలిపోతాయి. ఎందుకా కంగారు? నాకెందుకు కంగారు? నుదుటికి ఆ చెమటలెందుకు? ఆహా, చెమట ఏది? ఇదా నార్మల్గానే వస్తుంది. ఓ, నార్మల్గా ఎందుకు వస్తుంది? మనసులో భయం ఉంటే వస్తుంది. గతంలో చేసిన తప్పు ఉంటే వస్తుంది. కష్టపడి పని చేసేటప్పుడు వచ్చేది చెమట. ఎండ తగిలితే వచ్చేది చెమట. ఇది చెమట కాదు, ఓ రహస్యం బయటికి పంపుతున్న వణుకు. ఆపుతావా నీ మాటల గారడి? మౌనంగా ఉన్నాను కదా అని చెప్పి నింద నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నా. నేను నర్సు గురించి బయలుదేరినప్పుడు నీ మొహంలో ఆందోళన కనిపించింది. నర్సు ఇంటి నుంచి తిరిగొచ్చిన తర్వాత నీలో ఆందోళన కనిపించింది. నీలోని కంగారు నాలో చాలా అనుమానాలకు దారినిస్తుంది. ఇదే ఈ మాటల గారడీనే వద్దన్నాను. నా కూతురు నా నుంచి దూరం కావడంలో నీ హస్తం, నీ కుట్ర, నీ ప్రమేయం ఉందని తెలిసిందంటే సముద్రమై నిన్ను ముంచేస్తాను. ప్రళయమై నీ మీద విరుచుకు పడతాను. అంత తేలిగ్గా వదలను. నీ కూతురు మిస్ కావడం వెనకాల నా హస్తం లేదు. ఆ సంఘటనతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. అలా అని
తప్పు చేసిన వాళ్ళని పట్టించడానికి ఏదో ఒక ఆధారం ఉండే ఉంటుంది. ఏదో ఒక చోట దొరుకుతుంది. అప్పుడుంటుంది. నీ అజ్ఞాత శత్రువుని నేనే. నా గురించి కానీ నీ కూతురు గురించి కానీ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనవసరం అవని. ఇద్దరము దొరకము. అవని దూకుడు చూస్తుంటే దూకుడు సినిమాలో మహేష్ బాబు కంటే ఫాస్ట్ గా ఉంది నిహారిక. చాలా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. తన కూతురు గురించి మణికొండలో ఇంట్రాగేషన్ మొదలుపెట్టి చివరికి మన మెడకు చుట్టుకునేలా తీసుకొచ్చేలా ఉంది. అవనికిచ్చిన 90 రోజుల గడువులో ఆల్రెడీ చాలా రోజులు గడిచిపోయాయి. గడువుకు ముందే కూతురు దొరక్కపోతే బావుంటుంది. ఈసారి మాత్రం మనం చాలా స్ట్రాంగ్గా ఉండి ఆస్తులు వాటా వేయించాల్సింది. అన్నీ మేమనుకున్నట్టే జరగాలి దేవుడా. మేమే లొడలొడ మాట్లాడుతున్నాం, మీరేమీ మాట్లాడరేంటి? మీరెక్కడ గ్యాపిస్తున్నారు వదినా? అన్నయ్య ఓ వైపు నుంచి నువ్వు వైపు నుంచి వాయిస్తూనే ఉన్నారుగా. నువ్వేం మాట్లాడవేంటి నిహారిక? అవనికి తన కూతురికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికిపోతుందోనని తెగ టెన్షన్ పడిపోయాను. ఆ నర్సు సగం చెప్పి చచ్చిపోయింది కాబట్టి సరిపోయింది. ఏమైందక్కా? ఎందుకు నా వైపు అలా డౌట్గా చూస్తున్నా? పోలీసోడు చూసినట్టు. నర్సు సగం చెప్పి చచ్చిపోయిందని సంతోషపడుతున్నావు. ఆ నర్సుకి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసని నీకు తెలుసా ఏంటి? చెప్పు నిహారిక. ఆ? అబే, నాకెలా తెలుస్తుంది? మీకెంత తెలుసో నాకు అంతే తెలుసక్కా. అంతే 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 తెలుసు. నర్స్ టాపిక్ వచ్చిన ప్రతిసారి నువ్వు కృష్ణలు ఎందుకు తెగ కంగారు పడుతున్నారు? అదా ఏం లేదన్నయ్య, ఈ మధ్య మేము ఏం చేయకపోయినా మా మీద నిలాపనిధులు పడుతున్నాయి కదా, అందుకే కొంచెం కంగారు పడుతున్నాం. అంతే కదా నిహారిక? అంతే. అవని కూతురును హాస్పిటల్ నుంచి మాయం చేసింది ఎవరై ఉంటారని నువ్వనుకుంటున్నావు నిహారిక? నేను మాత్రం ఎలా గెస్ చేయగలను బావగారు? నాకు నో ఐడియా. 90 రోజులు పూర్తయ్యేలోపు అవనికి తన కూతురు దొరకకూడదని మనందరం గట్టిగా మొక్కుకుందాం, సరేనా? సరే. అవని కూతురు మిస్సింగ్ విషయంలో ప్రధాన పాత్ర నాదేనని, సూత్రధారిని నేనేనని వీళ్ళకి పొరపాటున కూడా అనుమానం రాకూడదు. ప్రస్తుతానికి వీళ్ళు నిచ్చెనకి గోడ ఆధారం అన్నట్టు మాకు సపోర్టుగా ఉన్నారు. వీళ్లను అవసరమైనంత వరకు వాడుకోవాలి. బిడ్డను నేనే బయటికి తీసుకుని వెళ్ళిపోయాను. మణికొండ ఏరియాలో ఒక అనాథ శరణాలయానికి దగ్గరలో వదిలేశాను. ఏమైందావని? మన పాపని రోడ్డు మీద వదిలిపెట్టిందని మీరా చెప్పింది. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి పక్కన ఉండాల్సింది పోయి రోడ్డున పడింది. అమ్మ పాలను తాగాల్సిన బిడ్డ రోడ్డు పాలైంది. నా గుడ్డల మీద ఆడుకోవాల్సిన మన బిడ్డ రోడ్డు మీద ఏడ్చి ఏడ్చి ఉంటుంది. పురిటి బిడ్డ ఏడుపు అమ్మకి ఆనందంగా ఉంటుంది, కానీ అమ్మకు దూరమై ఏడ్చిన ఏడుపు అమ్మకి ఎంత నరకం.
అది గుర్తు చేసుకుంటుంటే గుండె తరక్కుపోతుంది. పుత్తిళ్లలోని బిడ్డకు దేవుడంత కష్టం ఎందుకు రాశాడో ఆ భగవంతుడికే తెలియాలి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటే మనసుకి మరింత బాధ కలుగుతుంది. ఇంకది తలుచుకోవద్దు. పాపను వదిలిపెట్టిన ప్రదేశంకు వెళ్తున్నాం కదా, అక్కడ మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. మన బిడ్డ మనకి దొరికేంత వరకు మన ప్రయత్నం మనం మానొద్దు. అంతా మంచి జరుగుతుంది. నువ్వు బాధపడకావు. ఎక్కడుందో నా చెట్టు తల్లి.